నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు వేల కోట్లు దోచుకున్న జగన్ పేద ఎలా అవుతాడన్న చంద్రబాబు వైకాపా డిఎన్ఏలోనే శవ రాజకీయాలు ఉన్నాయని మండిపాటు ఈసీ ఈడ్చికొట్టిన అధికారుల స్థానంలో కొత్త వారికి బాధ్యతలు 9 మందిని నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన ఎన్నికల సంఘం వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న సిబిఐ సాక్షులను రక్షించాలంటే తప్పదని తెలంగాణ హైకోర్టులో వాదన తుక్కుగూడ సభకు కాంగ్రెస్ విస్తృత ఏర్పాట్లు కనీవిని ఎరుగని రీతిలో నిర్వహిస్తామన్న నేతలు లోక్సభ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావును విచారించిన పోలీసులు చేయించిందెవరో చెప్పాలని కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్న కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ ఈ నెల 8న ఉదయం ప్రకటించనున్నట్లు రౌస్ ఎవెన్యూ కోర్టు వెల్లడి సార్వత్రిక ఎన్నికల్లో 2వ విడత నామినేషన్ల దాఖలకు ముగిసిన గడువు చివరి రోజున పత్రాలు సమర్పించిన కీలక అభ్యర్థులు రెండు రోజుల నష్టాల తర్వాత లాభాల్లోకి స్టాక్ మార్కెట్లు సరికొత్త జీవితకాల గరిష్ట స్థాయిలను నమోదు చేసిన సెన్సెక్స్ నిఫ్టీ సిబిఐ ఈడీ కేసుల ద్వారా 43 వేల కోట్లు దోచుకున్నట్లు తేలిన జగన్మోహన్ రెడ్డి పేదవాడా అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. పేదలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను రద్దు చేసి విద్యుత్ ఛార్జీలను 9 సార్లు పెంచిన జగన్ తిరిగి పెత్తందారుడినంటూ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పింఛన్ల విషయంలో జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారన్న చంద్రబాబు అది వైకాపా డిఎన్ఏలోనే ఉందని మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో ప్రజాగళం సభలో పాల్గొన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు జగన్ విధ్వంస పాలనలో ఏపీ సర్వనాశనమైందని ధ్వజమెత్తారు. ప్రజల భవిష్యత్తును అంధకారం చేయడం సహా పిల్లల భవిష్యత్తును కూడా ప్రశ్నార్థకం చేశారని విమర్శించారు. వృద్ధులు మహిళలకు పింఛన్లు చెల్లించే విషయంలో శవరాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పింఛన్లిచ్చే వీలున్నప్పటికీ సచివాలయానికి రావాలని చెప్పడంతో ఒకరిద్దరు చనిపోయారని తెలిపారు. వైకాపా డిఎన్ఏలోనే శవరాజకీయం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముసలి వాళ్ళని చంపేయాలని కక్ష కట్టాడు. మీకు సచివాలయం స్టాఫ్ ఉన్నారు, ఇంటింటికి పోయిస్తే 45 మందికే ఇవ్వాలా, ఒక రోజులో అయిపోతుంది. వాళ్ళకి ఇవ్వకుండా సచివాలయానికి రమ్మన్నారు. సచివాలయానికి వచ్చారు, ఒకరిద్దరు చనిపోయారు. ఇది ప్రభుత్వ హత్యలు తప్ప ఇంకొకటి తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. నీకు చేతనైతే ఎవరిని చంపకుండా పింఛన్లయ్యి, నీకు చేత కాకపోతే నువ్వు దిగిపో. 1 గంటలో ఎందుకు డిస్ట్రిబ్యూట్ కావో ఇంటి దగ్గర నేనే చూస్తా. మొదటి రోజున ఇవ్వకపోతే నేను వస్తానే ఈ నెల నుంచే 4,000 రూపాయలు పింఛన్లు ఇస్తానని చెప్పాను. దాంతో భయపడిపోయాడు జగన్మోహన్ రెడ్డి. నిన్న డబ్బులు రిలీజ్ చేశాడు, ఈరోజు 75-80% ఇచ్చారు. ఈ బుద్ధి జ్ఞానం మొన్నేమైంది జగన్మోహన్ రెడ్డి. అధికారం మాటున వేల కోట్లు దోచుకున్న జగన్ పేదవాడినంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ఆయన పేదల మనిషి అంట, నేను పెత్తందారంట. ఏం తమ్ముళ్ళు, సిబిఐ ఈడీ 43,000 కోట్ల రూపాయలు అవినీతి సంపాదించాడని ఛార్జ్షీట్ వేశారా లేదా? వేస్తే పేదవాడా? ఈ రోజు ఈ రాష్ట్రంలో ధనికుడు ఎవరన్నా ఉన్నారంటే ఎవరన్నా మిమ్మల్ని అడుగుతున్నా. అది పాతది 43,000 కోట్లు. ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు, ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు ఏమైపోయినాయని అడుగుతున్నా. పేదవాళ్ళకి 5 రూపాయలకే భోజనం పెట్టి అన్నా క్యాంటీన్ పెట్టిన వాడిని నేను పెత్తందారునా? అన్నా క్యాంటీన్ రద్దు చేసిన వాడు పెత్తందారుడా? మీరే ఆలోచించండి. కరెంటు ఛార్జీలు పెంచని నేను పెత్తందారుని 9 సార్లు పెంచి మీ నడ్డి విరగొట్టిన వాడు పెత్తందారుడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కూటమి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో గంజాయి, డ్రగ్స్ ఉండవన్న చంద్రబాబు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అనపర్తి అసెంబ్లీ కూటమి అభ్యర్థిపై కొవ్వూరు సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
అనపర్తి సీటుకు భాజపా అభ్యర్థిని ప్రకటించినప్పటికీ మార్పు ఉండొచ్చని తెలుగుదేశం వర్గాల్లో చర్చ జరుగుతోంది. అనపర్తిలో శివకృష్ణంరాజును భాజపా తమ అభ్యర్థిగా ప్రకటించింది. కానీ ఇంకా నిర్ణయం కాలేదని చంద్రబాబు సభలో తెలిపారు. అనపర్తి నుంచి తెలుగుదేశం అభ్యర్థి పోటీ చేస్తే రాజమండ్రి లోక్సభ స్థానంలో భాజపాకు గెలుపు సులువవుతుందనే వాదన కొంతకాలంగా నడుస్తోంది. దీనిపై తెలుగుదేశం భాజపాలు పునరాలోచనలో పడి అభ్యర్థి మార్పుపై చర్చిస్తున్నట్లు తెలిసింది. 1-2 రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ పార్లమెంట్లో బీజేపీ అభ్యర్థి ఎంపీగా పోటీ చేస్తున్నారు పురంధేశ్వరి గారు. జనసేన అభ్యర్థులు ఇద్దరు పోటీ చేస్తున్నారు. రాజానగరం నెలవోలు ఇంకొక సీటు బీజేపీకి ఇచ్చాగా ఇంకా డిసైడ్ కాలేదు. కడప సీట్లు తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్నాం. మళ్లీ అధికారానికి వస్తే టిప్పర్ లారీ డ్రైవర్లకు వాహనమిత్ర పథకాన్ని అమలు చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ఆటో టాక్సీ డ్రైవర్లతో ఆయన సమావేశమయ్యారు. వాహనమిత్ర పథకం ద్వారా 3,93,655 మంది లబ్ధి పొందారని జగన్ తెలిపారు. మామూలుగా ఉన్న డ్రైవర్లకు, మామూలుగా ఉన్న మిగిలిన వాళ్ళందరికీ కూడా మన నవరత్నాల్లోని మన అన్ని పథకాలు ఎలాగూ వాళ్ళందరికీ కూడా అందుతా ఉన్నాయి. నెక్స్ట్ మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈసారి సొంతంగా టిప్పర్లు కొనుక్కొని, సొంతంగా లారీలు కొనుక్కొని వాళ్ళ జీవనం వాళ్ళు నడిపిస్తా ఉన్న వాళ్ళకు కూడా ఈ జాబితాలోకి తీసుకొని వస్తాము అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. సీఎం జగన్ బస్సు యాత్ర మేమంతా సిద్ధం సభల కారణంగా ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదు. జగన్ బస్సు యాత్ర తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలోని గురవరాజుపల్లి నుంచి నాయుడుపేటకు బయలుదేరగా రేణిగుంట నాయుడుపేట ప్రధాన రహదారిపై పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శ్రీకాళహస్తి నుంచి తిరుపతి వెళ్లే వాహనాలను మేలపాక వైపు మళ్లించగా ప్రయాణికులు అవస్థలు పడ్డారు. బస్సులు లేక రోడ్లపై ప్రయాణికులకు పడిగాపులు తప్పలేదు. తిరుపతి జిల్లా నాయుడుపేట దగ్గరలోనే జాతీయ రహదారిని ఆనుకుని సీఎం జగన్ మేమంతా సిద్ధం సభ తలపెట్టగా మధ్యాహ్నం నుంచే జాతీయ రహదారిపై రాకపోకలు మళ్లించారు. ఈ మళ్లింపుతో ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నెల్లూరు నుంచి తిరుపతి వెళ్లే వాహనాలను గూడూరు, వెంకటగిరి మీదుగా మళ్లించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వివేక హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్పై విచారణను తెలంగాణ హైకోర్టు ఈ నెల 15కి వాయిదా వేసింది. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. ఈ విచారణలో కోర్టు షరతులు ఉల్లంఘించినందున అవినాష్ బెయిల్ రద్దు చేయాలని దస్తగిరి తరపు న్యాయవాది వాదించారు. అవినాష్ తన కుటుంబ సభ్యులను వేధిస్తున్నారన్న దస్తగిరి తనకు 20 కోట్లు ఆశ చూపి ప్రలోభ పెట్టేందుకు యత్నిస్తున్నారని తెలిపారు. దస్తగిరి వాదనను సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా అని హైకోర్టు సీబీఐని ప్రశ్నించగా బెయిల్ రద్దు చేయాలన్న వాదనను సమర్థిస్తున్నామని దర్యాప్తు సంస్థ తెలిపింది. బెయిల్ షరతులను అవినాష్ ఉల్లంఘించారన్న సీబీఐ ఆయన, ఇతర నిందితులు అత్యంత ప్రభావితం చేసే వ్యక్తులని పేర్కొంది. నిందితులు ఇప్పటికే పలువురు సాక్షులను ప్రభావితం చేశారని, తనతో పాటు కుటుంబ సభ్యులను నిందితులు బెదిరిస్తున్నట్లు దస్తగిరి చెబుతున్నారని సీబీఐ గుర్తు చేసింది. బెదిరింపులు, ప్రలోభాల నుంచి దస్తగిరి, ఇతర సాక్షుల్ని కాపాడాలంటే అవినాష్ బెయిల్ రద్దు చేయాలని కోరింది. బెయిల్ రద్దు కోసం కోర్టును ఎందుకు ఆశ్రయించలేదని హైకోర్టు ప్రశ్నించగా తమ కంటే ముందే సునీతారెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లారని, అందులోనే తమ వాదన వినిపిస్తామని సీబీఐ తెలిపింది. తుక్కుగూడ వేదికగా శనివారం జరగనున్న జనజాతర సభను తెలంగాణ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ సభ వేదికగానే కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టో ప్రకటించనుండగా దేశాన్ని ఆకర్షించేలా తుక్కుగూడ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుక్కుగూడలో జరుగుతున్న ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. తరువాత మంత్రులు, ముఖ్య నేతలతో సమావేశమై సభ విజయవంతం చేసే అంశాలపై చర్చించారు. ఈ సభకు పార్టీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇతర జాతీయ స్థాయి నేతలు హాజరు కానుండగా ఎలాంటి లోటుపాట్లకు పటిష్ట చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ పరంగా ప్రధానంగా ఇండియా బ్లాక్ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలి. ఈ సందర్భంలో పెద్ద ఎత్తున లక్షలాది మంది ఈరోజు యావత్ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు మేము రావటానికి సిద్ధం, మేము వస్తాము అని ఉత్సాహం చూపెడుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున జన సమీకరణ జరగటం చూస్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు మొదటి రోజు విచారణ ముగిసింది.
రాధాకిషన్ రావును 7 రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించడంతో ఆయన్ను చెంచల్గూడ జైలు నుంచి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఉస్మానియా ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న అంశాల మీదనే ప్రధానంగా ఆయనను మొదటి రోజు విచారించినట్టు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ ద్వారా పలువురి వద్ద నుంచి సీజ్ చేసిన నగదు ఏం చేశారు, ఎవరి ఆదేశాల మేరకు నగదు సీజ్ చేశారు, ఎవరెవరి వద్ద నగదు పట్టుకున్నారనే కోణాల్లో పోలీసులు రాధాకిషన్ రావును ప్రశ్నించినట్లు సమాచారం. పోలీస్ కస్టడీలో ఆయన వెల్లడించే అంశాల ఆధారంగా మరికొంతమందికి నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం కనిపిస్తోంది. భారాస ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్కి కారణం ఎవరని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో కేసీఆర్ కుటుంబ సభ్యుల ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ఫోన్ ట్యాపింగ్పై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించాలని గవర్నర్ను కోరారు. కేటీఆర్ షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరించారని దుయ్యబట్టారు. ఫోన్ ట్యాపింగ్ రాజకీయ లబ్ధి కోసం చేసింది కాదని, వ్యక్తిగత గోప్యత, గౌరవం, నియమాల ఉల్లంఘన జరిగిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలతో అధికారంలోకి రాలేదని, ప్రమాదవశాత్తు వచ్చిందని ఎద్దేవా చేశారు. కేఆర్ఎంబీ సమావేశానికి ఇరు రాష్ట్రాల అధికారులు రాలేదంటే అంతకంటే పెద్ద నిర్లక్ష్యం ఉండదన్నారు. కరువు వస్తుంటే నీటి పంపకాల కంటే ప్రభుత్వానికి పెద్ద పని ఏముంటుందని ప్రశ్నించారు. దేశ సమగ్రతకు మాత్రమే భంగం కలిగించేటువంటి వ్యక్తుల ఫోన్లు ట్యాపింగ్ చేయాల్సినటువంటి ప్రభుత్వము ఈ ట్యాపింగ్ చేయడం ద్వారా ఈ ప్రభుత్వమే దేశ సమగ్రతకు దెబ్బతీసే విధంగా వివరించింది. కేసీఆర్ ప్రభుత్వము అనేక ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ నియమావళికి విరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చేసి నియమావళిని చాలా స్పష్టంగా వైలేట్ చేసినట్టు పోలీసుల దర్యాప్తులు తేల్తా ఉంది. కాబట్టి దీనిపైన ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపి బెదిరించాలని చూస్తున్నారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. తనతో పాటు మరో 2కి లీగల్ నోటీసులు ఇచ్చారని, విచారణ జరుగుతున్నప్పుడు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. పోలీసు అధికారులను ఆధారాలు ఉంటేనే కదా జైల్లో పెడతారని తెలిపారు. కేటీఆర్ స్థానంలో తాను ఉంటే నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని డీజీపీకి లేఖ రాసి కోరేవాడినని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మీ కుటుంబ సభ్యుల మీదనే ఒకరి మీద ఒకరు ట్యాపింగ్ అస్త్రాన్ని ప్రయోగించిండ్రని చెప్పి బయట అనుకుంటా ఉన్నారు. అదే మునుగోడు ఎన్నికలలో ఫామ్ హౌస్ లో 3 ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న మాటలు మీరు ట్యాప్ చేసింది వాస్తవమా కాదా? హైకోర్టు జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ అయినాయని చెప్పి ఇప్పుడు మీడియాలో కథనాలు వస్తా ఉన్నాయి. మరి ఇంత ఘోరంగా జరుగుతూ ఉన్నాయి, ప్రజల్లోకి వస్తూ ఉంటే లీగల్ నోటీసులు మాకు ఇస్తే ప్రజలు నవ్వుకుంటున్నారు. ఢిల్లీ మద్యం విధానం కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న భారాస ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై తీర్పును రౌస్ ఎవెన్యూ కోర్టు రిజర్వ్ చేసింది. సోమవారం ఉదయం బెయిల్పై పిటిషన్పై తుది ఉత్తర్వులు ఇస్తామని సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి భవేజా తెలిపారు. తన కుమారుడి పరీక్షల దృష్ట్యా ఈ నెల 16 వరకు బెయిల్ మంజూరు చేయాలని కవిత దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఇవాళ సిబిఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. బెయిల్ పిటిషన్లను ఈడీ వ్యతిరేకించింది. కవిత చిన్న కొడుకు ఒంటరిగా ఏమీ లేడని, 22 ఏళ్ల సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులు తోడుగా ఉన్నారని పేర్కొంది. కొన్ని పరీక్షలు ఇప్పటికే అయిపోయాయని తెలిపింది. మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఈడీ వాదనలు ముగియగా న్యాయమూర్తి తీర్పు రిజర్వ్ చేశారు. ఈ నెల 8న తుది ఉత్తర్వులు ఇస్తామని తెలిపారు. అటు ఏప్రిల్ 20న కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై వాదనలు కొనసాగనున్నాయి. ఆసిఫాబాద్ జిల్లాలో గుంపు నుంచి తప్పిపోయిన ఓ గజరాజు 2 రైతులను బలి తీసుకుంది. నిన్న ఒక రైతుపై దాడి చేసి చంపేసిన ఏనుగు ఈ తెల్లవారుజామున మరో రైతు ప్రాణాలు తీసింది. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన చింతల మానేపల్లి అటవీ ప్రాంతం నుంచి బూరేపల్లి గ్రామ శివారులోకి ప్రవేశించి సమీపంలోని మిర్చి తోటలో చొరబడింది. పొలంలో తోట పని చేస్తున్న అన్నూరి శంకర్ అనే రైతుపై ఒక్కసారిగా విరుచుకుపడగా అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఏనుగు కోసం గాలిస్తున్న తరుణంలోనే తెల్లవారుజామున పెంచికల్పేట మండలం కొండపల్లిలో రైతు తారు పోషన్నపై దాడి చేసి చంపేసింది. తెల్లవారుజామున పొలం వద్దకు వెళ్లిన పోషన్న ఉదయం విగతజీవిగా పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. పరిసర ప్రాంతాల్లో అడుగుల గుర్తులు, మృతుడి శరీరంపై ఉన్న గాయాలను గమనించి ఏనుగు చంపినట్లు నిర్ధారించారు. దాడి చేసిన ఏనుగు మహారాష్ట్ర అటవీ ప్రాంతం నుంచి ప్రాణహిత నది దాటి జిల్లాలోకి ప్రవేశించినట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. గజరాజు సంచరిస్తున్న ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించిన అధికారులు గ్రామ శివారు ప్రాంతాల్లోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఏనుగు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు.
తెలంగాణ నుంచి గతేడాది 2,41,000 కోట్ల సాఫ్ట్వేర్ ఎగుమతులు జరిగాయని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. సాఫ్ట్వేర్ రంగంలో దేశంలో 2వ స్థానంలో ఉన్న హైదరాబాద్ను మొదటి ర్యాంకుకు తీసుకువెళ్లడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. హైదరాబాద్లోని సైబర్ టవర్స్లో పిఎస్ఆర్ గ్లోబల్ డెలివరీ సెంటర్ టెక్ హబ్ను ప్రారంభించిన మంత్రి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో సాఫ్ట్వేర్ రూపురేఖలు సమూలంగా మారాయని అన్నారు. భవిష్యత్తులో ఈ రంగంలో అపార అవకాశాలు ఉంటాయని చెప్పారు. జూలైలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై సదస్సు నిర్వహిస్తామని, ఏఐ సిటీ కోసం 200 ఎకరాలు కేటాయించామని శ్రీధర్ బాబు వివరించారు. పిఎస్ఆర్ టెక్ హబ్కు సంబంధించిన మౌరిషియస్ ఎయిర్పోర్ట్లో పైలట్ ప్రాజెక్టును కూడా చేయడం అనేది తెలంగాణలో ఉన్న సాఫ్ట్వేర్ రంగానికి మరొక అవకాశం దొరికింది. అంతర్జాతీయ స్థాయిలో ఒక ఎయిర్పోర్ట్ పరంగా ఫేషియల్ రికగ్నిషన్కు సంబంధించి ఈరోజు సులువుగా ఎయిర్పోర్ట్కు సంబంధించిన ఇమిగ్రేషన్ కానీ యాక్టివిటీస్ని సులువుగా చేయడానికి ఒక అవకాశం తీసుకొని మన హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మన ఈ టెక్ హబ్ సంబంధించి పిఎస్ఆర్ టెక్ హబ్ సంబంధించి వారు రావటం అనేది చాలా సంతోషం. తెలంగాణలో చేనేత కార్మికులకు బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వడం సహా ఎన్నికల కోడ్ కారణంగా ఆపిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని మాజీ మంత్రి కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఈ మేరకు సీఎంకు లేఖ రాసిన కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత కార్మికులపై కక్ష కట్టినట్లు కనిపిస్తోందని ఆక్షేపించారు. సరైన ఆర్డర్లు లేక నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోరా అని ప్రశ్నించారు. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలతో చేనేత రంగంలో సమైక్య రాష్ట్రం నాటి సంక్షోభం కనిపిస్తోందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని నివారించాలంటే గతంలో ఇచ్చినట్టే చేనేత కార్మికులకు బతుకమ్మ చీరల ఆర్డర్లు, ఇతర ఆర్డర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చేనేత మిత్ర సహా ఇప్పటి వరకు ఉన్న అన్ని కార్యక్రమాలు అమలు చేయాలని కోరారు. గత ప్రభుత్వంపై ఉన్న కోపంతో నేతన్నల పొట్ట కొట్టడం సరైంది కాదని కేటీఆర్ సీఎంకు రాసిన లేఖలో వివరించారు. అధికార వైకాపా అడుగులకు మడుగులొత్తుతున్నారనే ఆరోపణలపై బదిలీ చేసిన కలెక్టర్లు, ఎస్పీల స్థానంలో కొత్త వారిని నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు కృష్ణా జిల్లా కలెక్టర్గా డీకే బాలాజీని నియమించిన ఈసీ, తిరుపతి కలెక్టర్గా ప్రవీణ్ కుమార్, అనంతపురం జిల్లా కలెక్టర్గా వి వినోద్ కుమార్ను నియమించింది. గుంటూరు రేంజ్ ఐజీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమించిన ఈసీ, ప్రకాశం జిల్లా ఎస్పీగా గరుడు సుమత్ సునీల్, పలనాడు ఎస్పీగా బిందు మాధవ్ గైకిపాటి, చిత్తూరు ఎస్పీగా విఎన్ మణికంఠ, అనంతపురం ఎస్పీగా అమిత్ బర్దార్, నెల్లూరు ఎస్పీగా ఆరిఫ్ హఫీజ్లను నియమించింది. ఈ రాత్రి 8 గంటల లోపు బాధ్యతలు స్వీకరించాలన్న ఈసీ ఆదేశాలతో ఆయా అధికారులు తమకు కేటాయించిన బాధ్యతలను తీసుకున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్ను ఆ పార్టీ ప్రకటించింది. ఇవాళ ఉదయం నుంచి పార్టీ ముఖ్య నేతలతో చర్చించిన పవన్ కళ్యాణ్ బుద్ధప్రసాద్ అభ్యర్థిత్వానికి ఆమోదం తెలిపారు. గత కొన్ని రోజులుగా అవనిగడ్డ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి విషయంలో రోజుకో పేరు వినిపిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం మండలి బుద్ధప్రసాద్ వైపే మొగ్గు చూపారు. అటు పాలకొండ అసెంబ్లీ స్థానానికి కూడా అభ్యర్థి పేరుపై 2 రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తారని ఆ పార్టీ ప్రకటనలో వెల్లడించింది. అటు రైల్వే కోడూరు అభ్యర్థి యనమల భాస్కర్రావును మార్చి ఆయన స్థానంలో అరవ శ్రీధర్కు అవకాశం కల్పించారు. క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఆంధ్రప్రదేశ్లో అధికార వైకాపాను వీడుతున్న నేతల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. బాపట్ల జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైకాపాకు రాజీనామా చేశారు. చీరాల నియోజకవర్గ శ్రేయస్సు, అత్యధిక ప్రజల ఆకాంక్ష మేరకు వైకాపా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశానని ఆయన మీడియాకు లేఖ పంపించారు. తన భవిష్యత్ రాజకీయ ప్రణాళికను ఈ నెల 9న నియోజకవర్గ ప్రజల సమక్షంలో ప్రకటిస్తానని ఆమంచి లేఖలో పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల 2వ విడత పోలింగ్ జరిగే 88 లోక్సభ స్థానాల్లో నామినేషన్ల దాఖలకు గడువు ముగిసింది. మొత్తం 12 రాష్ట్రాల్లో ఈ నియోజకవర్గాలలో ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుండగా రేపు నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. 2వ విడత నామినేషన్లకు చివరి రోజైన ఇవాళ కర్ణాటక మండ్యా నియోజకవర్గంలో మాజీ సీఎం జేడీఎస్ నేత హెచ్డి కుమారస్వామి నామినేషన్ వేశారు. మాజీ సీఎం, భాజపా సీనియర్ నేత యడియూరప్ప, గోవా సీఎం ప్రమోద్ సావంత్, మైసూరు రాజవంశానికి చెందిన యదువీరు కృష్ణదత్త చామరాజా ఒడియార్ కుమారస్వామి వెంట ఉన్నారు. కేరళలో ఎన్డీఏ అభ్యర్థి కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తిరువనంతపురం లోక్సభ స్థానానికి ఇవాళే నామినేషన్ వేశారు. విదేశాంగ మంత్రి జయశంకర్ ఇతర భాజపా నేతలతో కలిసి తిరువనంతపురంలో భారీ రోడ్ షో తర్వాత రాజీవ్ చంద్రశేఖర్ పత్రాలు దాఖలు చేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కేరళలోని అలప్పుజాలో నామినేషన్ వేశారు. కేరళ భాజపా అధ్యక్షుడు సురేంద్రన్ వైనాడ్లో నామినేషన్ వేశారు. ఆయన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పోటీ పడనున్నారు. కర్ణాటక బెంగళూరు దక్షిణలో పోటీ చేస్తున్న భాజపా అభ్యర్థి తేజస్వి సూర్య నామపత్రాలు దాఖలు చేశారు. ఉత్తరప్రదేశ్ మథురలో సిట్టింగ్ ఎంపీ సినీ నటి హేమమాలిని నామినేషన్ వేశారు.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తనకు 20 కోట్ల రూపాయల పైనే విలువ చేసే చరాస్తులు ఉన్నట్లు వెల్లడించారు. సొంత ఇల్లు, సొంత వాహనం లేదని కేరళ వైనాడు లోక్సభ స్థానానికి సమర్పించిన నామినేషన్ పత్రాలతో జత చేసిన అఫిడవిట్లో పేర్కొన్నారు. దాదాపు 50 లక్షల రూపాయల వరకు రుణాలు ఉన్నట్లు తెలిపారు. మొత్తం 9.24 కోట్ల విలువ చేసే చరాస్తులు, 11.15 కోట్లు విలువ చేసే స్థిరాస్తులు ఉన్నట్లు రాహుల్ పేర్కొన్నారు. చరాస్తుల్లో 4.33 కోట్లు బాండ్లు, షేర్లు, 3.81 కోట్ల విలువ చేసే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నట్లు తెలిపారు. 26.25 లక్షల బ్యాంక్ డిపాజిట్లు, 61.52 లక్షల వరకు పొదుపు పథకాలు, బీమా పాలసీల్లో ఉన్నట్లు తెలిపారు. 15.21 లక్షల గోల్డ్ బాండ్లు, 4.20 లక్షల ఆభరణాలు, 55,000 నగదు ఉన్నట్లు వెల్లడించారు. స్థిరాస్తుల్లో ఢిల్లీ శివారు మెహ్రోలీలో వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూమి, గురుగ్రామ్లో 9 కోట్ల విలువ చేసే కార్యాలయం ఉన్నట్లు తెలిపారు. అటు అత్యాచార బాధితురాలి కుటుంబ సభ్యుల వివరాలను సామాజిక మాధ్యమాల్లో పెట్టినందుకు నమోదు చేసిన పోక్సో కేసు, భాజపా నేతలు వేసిన పరువు నష్టం కేసులు, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్తో సంబంధం ఉన్న క్రిమినల్ కేసు తనపై ఉన్నట్లు రాహుల్ వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్ ను వీడగా ఇప్పుడు ఆ పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేసిన గౌరవ్ వల్లభ్ భాజపాలో చేరారు. ఈ ఉదయం కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన మధ్యాహ్నానికి భాజపాలో చేరారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా తాను నినాదాలు చేయలేనని, అందుకే కాంగ్రెస్ ను వీడి భాజపాలో చేరినట్లు వల్లభ్ ప్రకటించారు. సంపద సృష్టికర్తలను రోజు మార్చి రోజు దూషించలేనని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాసిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ ఓ దశ దిశ లేకుండా ముందుకు సాగుతున్న విధానం తనకు నచ్చలేదని వల్లభ్ వెల్లడించారు. బీహార్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అనిల్ శర్మ కూడా భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావడే సమక్షంలో కమలం పార్టీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సహా రాజ్యసభకు ఎన్నికైన 14 మంది ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ అధ్యక్షుడు జగదీప్ ధన్కడ్ నూతన పార్లమెంటు భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణం చేయించారు. సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి పెద్దల సభకు ఎన్నికవ్వగా, అశ్విని వైష్ణవ్ తన సొంత రాష్ట్రమైన ఒడిషా నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. రాజ్యసభ సభ్యులుగా ఇవాళ ప్రమాణం చేసిన వారిలో కాంగ్రెస్ నాయకులు అజయ్ మాకెన్, సయ్యద్ నజీర్ హుస్సేన్, భాజపా నేతలు ఆర్పీఎన్ సింగ్, సామిక్ భట్టాచార్య ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి వైకాపాకు చెందిన గొల్లా బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, బారాస్కు చెందిన వద్దిరాజు రవిచంద్ర ఇవాళ ప్రమాణం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అత్యధికంగా 43.5 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. మెదక్, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల్లో చాలా చోట్ల 43 డిగ్రీల వరకు రికార్డైంది. ఆసిఫాబాద్, మిర్యాలగూడ, భద్రాచలం, సదాశివపేటల్లోనూ ఇదే స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్లో 39 డిగ్రీలుగా రికార్డైంది.